రాష్ట్రంలో ఏఐ మౌలిక సదుపాయాల క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రముఖ పారిశ్రామికవేత్త భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిత్తల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చేందుకు సునీల్ భారతి మిత్తల్ ముందుకొచ్చారు. ఎంసీహెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో సీఎంను సునీల్ భారతి మిత్తల్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలను వివరించిన సీఎం పాఠశాలలను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. చందనవెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలో మరింత పెద్ద డేటా సెంటర్, ఏఐ మౌలిక సదుపాయాల క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని మిత్తల్ను కోరారు. హైదరాబాద్లో ఎయిర్టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాలపైన దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో భవిష్యత్ పెట్టుబడి అవకాశాలు, ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ను నామినేట్ చేయాలని సూచించారు. భారతీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామని సునీల్ మిత్తల్ సీఎంకు చెప్పారు. హైదరాబాద్ను ఎయిర్టెల్కు రెండో హెడ్ క్వార్టర్స్లా చూస్తున్నామని తెలిపారు. డేటా సెంటర్ల కెపాసిటీ, ఫైబర్ కనెక్టివిటీని మరింత పెంచుతామని మిత్తల్ తెలిపారు.